ముందుగా నా ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను సెబీ రిజిస్టర్ కాదు. నేను ఏ స్టాక్‌ని కొనమని గాని, అమ్మమని గాని మీకు చెప్పట్లేదు. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం ఏందంటే, నేను రోజు చెప్తున్నా. ఏంది నా లెవెల్ బ్లూ లెవెల్ పట్టుకొని, జోన్స్ గీసుకొని, అక్కడి నుంచే ఎంట్రీస్ తీసుకుంటున్నా, సక్సెస్ అవుతున్నా. ఈరోజు ఆ జోన్స్ ఏంటి? ఆ జోన్స్‌కి వాటి యొక్క నేమ్స్ ఏంటి? అనేది వాటిలి గురించి ఈరోజు చెప్తాను. రివీల్ చేస్తాను ఆ పాయింట్స్. ఎక్కడెక్కడి నుంచి ఏది పట్టుకుంటున్నాను, ఏది తీసుకుంటున్నాను అనేది ఈరోజు చెప్తాను. అది మీరు వీడియో మొత్తం చూస్తే గాని మీకు ఆ జోన్స్ అవి అర్థం కావు. అయి ఏవి తీసుకుంటున్నానో అర్థం కావు. అందుకని మొత్తం వీడియో మొత్తం లాస్ట్ దాకా చూస్తేనే ఈ యొక్క పాయింట్స్ నేనేవైతే చెప్తున్నానో ఆ పాయింట్స్ అర్థమవుతాయి. ఓకే. నేను చెప్పేదేందంటే, కేవలం మన తెలుగు ట్రేడర్స్ కోసం నేను చెప్పేదేంటంటే, స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్‌కి అస్సలు అవసరం లేదు. జ్ఞానానికి ఇంగ్లీష్ చదవడానికి, మాట్లాడటానికి సంబంధం లేదు. జ్ఞానం అనేది మన పూర్వీకుల నుండి వచ్చేది. మనం వీడియోలోకి పోయే ముందు, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రేక్షకులకు ఒక చిన్న విన్నపం. స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్‌లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు. స్టాక్ మార్కెట్‌లో సక్సెస్‌కి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన 3 పాయింట్లు. ర్యాండమ్ స్టాక్స్‌ని తీసుకోవడం, ర్యాండమ్ లెవెల్స్‌ని మార్క్ చేయడం, ర్యాండమ్ ట్రేడ్స్ చేయడం ఆపేయాలి. కనీసం ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్ రివార్డ్‌తో డైలీ ట్రేడింగ్ చేయాలి. మనం మన మైండ్‌ని స్టేబుల్‌గా ఉంచుకోవాలి. అంటే ఇది ఒక్క మాటలో చెప్పేది కాదు. ఇది చాలా కష్టం. కానీ ప్రాక్టీస్‌తో చేయవచ్చు. ఇది నంబర్ ఆఫ్ సినారియోస్‌లో వస్తుంది. ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు. అందుకే మేము ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇది 6 నెలల నుంచి సంవత్సరం రోజులు పడుతుంది. కానీ ఈ ఛానెల్ స్టార్ట్ చేశాక నాకు ఫోన్స్ రావడం మొదలయ్యాయి. ఫోన్ చేసిన ప్రతి వోళ్ళు కాల్స్ చెప్తారా? టిప్స్ ఇస్తారా? వీడియోస్ ఏమైనా ఉన్నాయా? అని అడుగుతున్నారు. మా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అయితే అది కాదు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఉంటే నన్ను రీచ్ అవ్వగలరు. నా నంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. నేను ఇలానే రోజు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. వాటి ద్వారా కూడా మీరు నాలెడ్జ్ పొందవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. ఓకే. ఇప్పుడు నేను చెప్పేదేందంటే, ఇందాకే చెప్పినట్టు నేను రోజు బ్లూ లెవెల్ పట్టుకొని ఫండమెంటల్‌గా, టెక్నికల్‌గా రీడ్ చేస్తున్నా. జోన్స్‌ని తీసుకొస్తున్నా. అక్కడి నుంచి ఎంట్రీస్ తీసుకుంటున్నా. అయ్యి ఎక్కడెక్కడ ఏ లెవెల్‌ని పట్టుకుంటున్నాను, ఏ లెవెల్‌ని ఇంక్లూడ్ చేసి ఆ లెవెల్ తీసుకొస్తున్నాననేది ఒక వీడియో కూడా చేసి పెట్టాను. అవి మీరు రిఫర్ చేస్తే నా వీడియోస్‌లో ఉంటది. కానీ ఈరోజు ఆ జోన్స్ ఏంటి? ఆ జోన్స్ నేమ్స్ ఏంటి? అవి ఎక్కడ తీసుకుంటున్నాను? ఎప్పుడు ఎంట్రీ తీసుకుంటున్నాను? అది ఇప్పుడు చెప్తాను. ఏంది అని. ఆస్ ఆ ఒక జోన్స్‌కి నేమ్స్ అంటే ఆ జోన్స్ మొత్తం ఎన్నుంటాయంటే 7 ఉంటాయి. ఓకే. ఈ 7 చెప్పే ముందు ఆ స్టాక్ పికింగ్ వాటిల గురించి కూడా చెప్తాను. టోటల్ 5 స్టాక్ పికింగ్ మెథడ్స్ ఉన్నాయి. వాటిలో నాకు బాగా నచ్చిన సిస్టమ్ ఇప్పుడు నేను చేసేది. ఇప్పుడు కొన్ని నేమ్స్ చెప్తాను. స్టాక్ పికింగ్ మెథడ్ మెయిన్ లెవెల్ విత్ బ్లూ కలర్. అంటే నా లెవెల్‌తో కంపేర్ చేసి ఆ మెథడ్‌ని తీసుకొస్తాను. ఆ మెథడ్‌ని తీసుకొచ్చి సెల్ గాని, బై గాని చేస్తాను. ఫండమెంటల్‌గా, టెక్నికల్‌గా రీడ్ చేసి. ఆ జోన్స్ నేమ్స్ ఏంటంటే ఎఫ్ఎఫ్ జోన్, ఎఫ్ఆర్ జోన్స్, బైస్ సీక్రెట్ జోన్, సెల్ సీక్రెట్ జోన్, సెకండ్ సెల్లర్ జోన్, సెకండ్ బయ్యర్ జోన్, సీక్రెట్ బయ్యర్, సీక్రెట్ సెల్లర్. అంటే ఈ ఒక్కొక్క దానికి ఒక్కోటి చెప్తాను. ఎఫ్ఎఫ్ జోన్ అంటే ఏంటంటే, మన బ్లూ లెవెల్‌తో ఫండమెంటల్‌గా టెక్నికల్‌గా రీడ్ చేసి, ఆ ముందు 2 రోజుల్లో 2 రోజులు క్రియేట్ అయ్యి ఉంటది కదా డేటా. ఆ డేటాని రీడ్ చేసి, వాటిల దగ్గర నుంచి ఆ జోన్స్‌ని తీసుకొనొచ్చి చేస్తాం. కానీ నేను ఇక్కడేందంటే ఎఫ్ఎఫ్ జోన్ అంటే ఏంటంటే, ఈ లెవెల్‌కి దగ్గరగా క్రియేట్ అయ్యి ఉంటాయి అవి. ఆ క్రియేట్ అయ్యిని రీడ్ చేసి తీసుకొచ్చుకొని ఆ ఎఫ్ఎఫ్ జోన్ కాడ నుంచి చేస్తాం. ఇవి 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 7 తోనే కంపేర్ చేస్తూనే నేను రోజు ట్రేడింగ్ చేస్తున్నాను. ఈ 7 లేకుండా నేనసలు ట్రేడింగ్ అనేది చేయను. బ్లూ లెవెల్ టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా రీడ్ చేయటానికి. ఎందుకంటే, ఆ బ్లూ లెవెల్ దగ్గర నుంచి అందరూ చేయాలనుకుంటారు. ఆ బ్లూ లెవెల్ అనేది ఇచ్చేది ఒక 2-3 సార్లు ఇస్తది. ఆ 2, 3 సార్లు మాత్రం 1:10, 1:15 ఇస్తది. కానీ అక్కడ 7 సార్లు ఎస్ఎల్‌కి పోయేదానికి ఉంది. ఛాన్స్ ఉంది. ఎందుకంటే, అక్కడి నుంచి ట్రేడ్ చూపించిందంటేనే ఎస్ఎల్ పోయేటట్టే చూపిస్తది. ఇచ్చిన రోజు మాత్రం 1:10 ఇస్తది. కానీ 1:10 కాదు కదా మనకు గావాల్సింది. మనకు గావాల్సిందేంది? మన సిస్టమ్‌తో కరెక్ట్‌గా ఫాలో అవుతూ రోజు 1:4 తీసుకోవాలి. ప్రతిరోజు 1:4 తీసుకోవాలి. పోయే 3 రోజులు ఇచ్చేయాలి. అది మన సిస్టమ్‌లో ఉండేది. ఇప్పుడు నేను చెప్పిన నా సిస్టమ్‌లో అవి జెప్పాను. ఏంటి? ఎక్కడెక్కడ ఏం తీసుకుంటానో ఆ జోన్స్ నేమ్స్ ఏంటి? అవి జెప్పాను. ఇవి నా పర్మనెంట్ సిస్టమ్‌లో ఫిక్స్డ్ లెవెల్స్ మరియు జోన్స్. వాటినే నేను రోజు ప్రీ ఓపెన్ మార్కెట్‌లో
ప్రీ ఓపెన్ మార్కెట్లో అంటే అనగా మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే, అంటే నైట్ పూట ఈరోజు మార్కెట్ అయిపోతుంది కదా, ఈరోజు మార్కెట్ అయిపోయినాక నేను నైటే నాకు స్టాక్ వస్తుంది, నా మెథడ్లో నుంచి స్టాక్ వస్తుంది. ఆ బ్లూ లెవెల్ కంపేర్ చేసి అని చెప్తున్నాను కదా, ఆ లెవెల్తో కంపేర్ చేసుకుని నాకు స్టాక్స్ వస్తాయి. ఆ స్టాక్స్ని తీసుకొని వాటికి జోన్స్, ఇప్పుడు నేను చెప్పినట్టు 8 జోన్స్తో ఏదో ఒక జోన్ను మార్క్ చేసుకుంటా. ఆ మార్క్ చేసుకొని ముందు రోజే దాని వ్యాలిడిటీ చెక్ చేస్తా, దానికి ఇంకా వ్యాలిడిటీ ఉందా, వ్యాలిడిటీ లేదా అని చూసుకొని వాటిని డ్రా చేస్తా. మార్నింగ్ ఓపెన్ అవ్వగానే ఫండమెంటల్ ట్రేడ్ సీట్ అని ట్రై చేస్తా. ఓకే, కానీ నాకు రోజు వచ్చేది మాత్రం డైలీ నాకు ఎన్ని స్టాక్స్ వస్తాయంటే 6 నుంచి 10 స్టాక్స్ వస్తాయి నేను చేసే విధానంలో. ఈ ఈ ఈ 6 నుంచి 10 స్టాకుల్లో ఒకటే రీడింగ్ ఉంటుంది, ఒక టైప్ ఆఫ్ లెవెల్సే ఉంటాయి, ఈ జోన్సే ఉంటాయి, 6-7 జోన్సే ఉంటాయి, అక్కడి నుంచే చేస్తా. మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఫండమెంటల్ ట్రేడ్ అయితే ఒకటి ఇయటానికి రెడీ అయిపోతా. ఎందుకంటే ఫండమెంటల్ ట్రేడ్ అని ఎందుకు అంటానంటే, ఫండమెంటల్గా రాత్రి నైట్ రీడ్ చేసి తీసుకొచ్చుకున్నప్పుడు ఆ మూమెంటం ఎలా ఉంటుందంటే, ఆ ఫండమెంటల్ ట్రేడ్ అనేది నీ ఎస్ఎల్ పోవడానికి కూడా స్కోప్ ఉంది, కానీ నీకు ఇచ్చే ప్రతిసారి మాత్రం మామూలు రిస్క్ రవార్డ్ ఇవ్వదు. ఎందుకంటే అలా అదే ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది, వెళ్ళిపోతూ చాలా దూరం కూడా వెళ్ళిపోవచ్చు ఒక రోజు. ఈరోజు అలాంటి ట్రేడ్సే దొరికాయి, చూపిస్తాను మీకు. నిఫ్టీలో అయితే అలాంటి ట్రేడ్ దొరికింది, ఫండమెంటల్ ట్రేడ్. అది ఫండమెంటల్ ట్రేడ్ అనేది అలా చేస్తాం. కన్ఫర్మేషన్ తీసుకొని ఎప్పుడు చేస్తాం, 10-10:30 తర్వాత మార్కెట్ కండిషన్ బట్టి కన్ఫర్మ్ చేసుకొని అవి రీటెస్ట్కి వచ్చినప్పుడు, మన జోన్స్ దగ్గరికి వచ్చినప్పుడు రీడ్ చేసి తీసుకుంటాం. ఇది వీటిని వీటినన్నిటిని ఆన్లైన్లో చెప్పమని అడుగుతున్నారు. ఈ ఆన్లైన్లో అయితే సాధ్యం కాదు, ఎందుకంటే ఆన్లైన్లో ఇవన్నీ చెప్తే కన్ఫ్యూజ్ అయిపోయి ఫెయిల్ అవ్వటానికే కారణం, ఎక్కువగా ఫెయిల్ అవ్వటానికే ఉంటుంది. ఎందుకంటే ఈ జోన్స్ వ్యాలిడిటీ చెక్ చేయాలి, వ్యాలిడిటీ తీసుకోవాలి అంటే నీకు ఆన్లైన్లో నేను చెప్తే ఒకరోజు ఒకదానికి వ్యాలిడిటీ ఉంటుంది, ఇంకోదానికి ఇంకో వ్యాలిడిటీ ఉంటుంది. కానీ అది పక్కన ఉంటేనే నీకై నువ్వు తెలుసుకుంటేనే, నువ్వు నేర్చుకుంటేనే నీ మైండ్ సెట్ పెట్టి నీ మైండ్లో పర్మనెంట్గా గుర్తుంటాయి. ఇది ఆన్లైన్లో చెప్పేది కాదు, ఆఫ్లైన్లో అయితేనే కరెక్ట్ ఇది ట్రేడింగ్ అనేది. ఇప్పుడు నిజంగానే ఆన్లైన్లో సక్సెస్ అయ్యే పని అయితే ఆన్లైన్లో ఆల్రెడీ అందరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు, నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నా. యూట్యూబ్లో పోస్ట్ చేస్తే ఆన్లైన్లో చెప్తామనే వాళ్ళే కానీ ఆఫ్లైన్కి వస్తానే వాళ్ళు ఎవరు లేరు. నాకు చాలా కాల్స్ వచ్చాయి, చాలా కాల్స్ ఇదే, ఆన్లైన్లో చెప్పండి, ఆన్లైన్లో చెప్పండి అని. ఆన్లైన్లో చెప్తేనే వచ్చేసే పని అయితే మీరు మళ్ళీ ఆల్రెడీ ఆన్లైన్లో చేసేసి ఉంటారు, అప్పుడే సక్సెస్ అయిపోవాలి కదా. సక్సెస్ అవ్వలేదంటే అర్థమైంది ఆన్లైన్ కరెక్ట్ కాదు ట్రేడింగ్కి, ఆఫ్లైన్ బెటర్. అది మేము 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది, కానీ 20 రోజులు నెల రోజులు నేర్పించేది అయితే కాదు ఇది. ఒక వారం రోజుల్లో క్లాసులు ఇచ్చేసి డౌట్స్ క్లారిఫై చేసేసి అయిపోయేది అయితే కాదు. 6 నెలల నుంచి సంవత్సరం పడుద్ది, అది కూడా మీరు పెట్టే ఎఫెక్ట్స్ని బట్టే ఉంటుంది. దీన్ని మేము ఆఫ్లైన్లోనే ట్రైనింగ్ ఇస్తాం, ఆన్లైన్లో ట్రైనింగ్ ఇవ్వం. చాలామంది ఫోన్ చేస్తున్నారు, అదే నేను ప్రతిరోజు డిస్క్రిప్షన్ ముందే చెప్తున్నాను ఏమని, మేము చెప్పేది ఆఫ్లైనే 6 నెలల నుంచి సంవత్సరం పట్టిద్దని చెప్తున్నాను. కానీ అందరు స్కిప్ చేసి వస్తారు కదా వీడియోని, ఫస్ట్ చూడరు కదా, డైరెక్ట్గా స్కిప్ అయిపోయి ముందుకు వెళ్ళిపోయి ఎక్కడి నుంచి కంటెంట్ ఉంటుందో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు, ఇవన్నీ చూడరు. ఇవి ఒకసారి చూసి నిజంగానే మీకు ఆఫ్లైన్లో ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని తీసుకొని కాల్ చేస్తే నేను క్లారిఫై చేస్తాను. ఓకే, ఇదంతా ఓకే. ఇప్పుడు మన స్టాక్స్ని ఎలా చేసాం, నిఫ్టీని ఎలా చేసాం చూద్దాము. అది సేమ్ రోజుట్లాగే బ్లూ లెవెల్, అది ఫండమెంటల్ ట్రేడ్ చెప్తాను చూడండి. ఫండమెంటల్ ట్రేడ్ ఏంది, బ్లూ లెవెల్ ఎక్కడ ఉంది ఆల్రెడీ మీకు శుక్రవారం రోజే మనం ఎంట్రీ తీసుకున్నాం. దీంట్లో ఒక మూమెంట్ వచ్చింది, దీంట్లో ఎంత ఒక 30 పాయింట్లు తీసుకున్నాం. కానీ ఫండమెంటల్ ట్రేడ్ అని ఎందుకు అంటున్నానంటే ఆల్రెడీ డిఫైన్ ఈ జోన్లో ఓపెన్ అయినాక ఈ స్ట్రెంత్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిపోయింది, స్ట్రాంగ్గా దీనికి వెళ్ళిపోవాలి. ఈ జోన్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో కిందకి, ఈ జోన్ బ్రేక్ చేసేటప్పుడు ఎంట్రీ ఎన్ని గంటలకు అయిపోయిందో చూసి, ఈ జోన్ ఇక్కడ వచ్చింది కదా, క్లోజింగ్ ఇచ్చింది కదా, క్లోజింగ్ ఇవ్వగానే మన ఎంట్రీ ఉంది. ఈ రోజు నిఫ్టీ అనేది మామూలుగా ఇవ్వాలి మనకి 150 పాయింట్లు ఇచ్చింది, ఆల్మోస్ట్ 150 పాయింట్లు అంటే 145 నుంచి 150 పాయింట్లు ఇచ్చింది. అండి ఎంత వచ్చిందో కూడా చూపిస్తాను మీకు. ఇదిగో క్లోజింగ్ ఇచ్చింది, ఆడ క్లోజింగ్ ఇచ్చింది, ఇక్కడ ఎంట్రీ, స్టాప్ లాస్ వచ్చి 20 పాయింట్లు. ఎంట్రీ వచ్చి ఇది, స్టాప్ లాస్ వచ్చి 20 రూపాయలు, 20 రూపాయలు ఉంటుంది స్టాప్ లాస్. కరెక్ట్గా నేను దీంట్లో రావట్లేదు, సరే. రూపాయలు
ఆల్మోస్ట్ ఇదండి 150 పాయింట్ల దాకా వచ్చింది. అంటే అటో ఇటుగా వచ్చింది, దీంట్లో కరెక్ట్గా చూపిలేకుండా 150 పాయింట్ల దాకా వచ్చింది నిఫ్టీ. ఫండమెంటల్ ట్రేడ్స్ అంటే ఎలాగే ఉంటాయి, ఎలా ఉంటాయంటే నువ్వు రాత్రి రోజే డిఫైన్ అయిపోతావు. నీకు మార్కెట్ ఎలా ఓపెన్ ఇస్తే ఎలా అనేది నీకు అర్థమైపోద్ది. ఎందుకని ఈ జోన్స్, ఈ మెయిన్ జోన్స్ కాబట్టి. ఈ బ్లూ లెవెల్ దగ్గర ఎక్కడ ఉంది ఓపెన్ అయింది మార్కెట్, బ్లూ లైన్ దగ్గర ఓపెన్ అవుతుంది. దీన్ని బ్లూ లెవెల్ని టెక్నికల్గా ఫండమెంటల్గా వాడటానికి రీడ్ చేస్తావు. ఇప్పుడు నేను ఈ జోన్ పట్టుకున్నా, ఈ జోన్ క్లోజింగ్ ఇచ్చింది. ఈ క్లోజింగ్ ఇవ్వకూడదు, ఎందుకంటే నేను అంతా టెస్ట్ చేసుకుని దీన్నే సపోర్ట్ తీసుకుని పోయింది ఈరోజు పైనే ఓపెన్ ఇచ్చింది, దీని కింద క్లోజింగ్ ఇవ్వకూడదు. క్లోజింగ్ ఇచ్చిందంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంది, ఈ బ్లూ లెవెల్ కాడి నుంచి ఈ జోన్ దగ్గరికి వస్తుంది అనుకున్నా. వసుని ఈ జోన్ మొత్తాన్ని బ్రేక్ చేసేసింది. ఇక్కడ చూడండి ఎన్నిసార్లు టెస్ట్ చేసింది చూడండి. ఎక్కడికి వచ్చిందా, ఎక్కడి నుంచి పైకి పోతున్నాడు ఇది, ఎక్కడికి వచ్చిందా ఎక్కడి నుంచి పైకి పోతున్నాడు ఇది, ఎక్కడికి వచ్చిందా ఎక్కడి నుంచి పైకి పోతాడు. కానీ తేరా చూసి కిందకు వచ్చి క్లోజింగ్ చేసిందంటే మళ్ళీ ఇది మొత్తాన్ని వచ్చేయాలి. చూడండి ఇందాక కూడా ఎక్కడి నుంచి పోద్దనే ఉంటుంది. ఈ మొత్తం మిడికి ఈ జోన్ మొత్తాన్ని తినేసేయాలి. తినేస్తేనే మన ఎగ్జిట్ అనేది ఉంటుంది. కానీ నా ఎగ్జిట్ ఎక్కడ ఉంది, ఈ ఫ్రీ స్పేస్ దగ్గర ఉంది. ఎందుకంటే ఇదంతా టైం డీకే జోన్లోనే ఉంటుంది. కుదిరి ఎట్ట పోయి ఎట్ట వస్తుంది, ఇదంతా టైం డీకే జోన్లో ఉంటుంది. కానీ మనకు అది వద్దు, మన టచ్ అయిపోయింది ఈ రోజుకి. ఈరోజు ఆల్రెడీ 2 అయిపోయింది. ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం మనం. 2 గంటలకే కళ్ళు మూసి తెరిచే లోపల ఇక్కడికి వచ్చేసింది. నేను మళ్ళీ అంటే జోన్కి పోతే ఎగ్జిట్ అవుదాం అనుకున్నా, చూసే లోపల ఇంత ఆదాయం వచ్చేసింది. ఈరోజు 150 పాయింట్లు తీసుకున్నాను నిఫ్టీలో. నేను చెప్పాను కదా ప్రతిరోజు 60 నుంచి 100 పాయింట్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాను నేను. కానీ ఈరోజు ఇంకా ఎక్కువ ఇచ్చింది, ఎందుకంటే ఈ జోన్స్తో కంపేర్ చేస్తూ నేను రీడ్ చేసుకుంటున్నాను కాబట్టి అది ఈరోజు ఇచ్చింది. ఈ బ్లూ లెవెల్కి యాడ చూపించింది చెప్పండి. వచ్చింది పైకి పోయింది మళ్ళీ కిందకు వచ్చింది, అని నుంచి ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, యాడ్ ఎస్ఎల్ పెడతావు. ఇక్కడైతే ఫండమెంటల్గా ఈ జోన్ కింద ఇచ్చిందా, ఎక్కడ ఎంట్రీ ఇస్తావు, దీనిపైన పోయిందంటే పోద్ది. అప్పుడు లోపు నువ్వు 20 పాయింట్స్ పెట్టి పెట్టేస్తావు. 20 పాయింట్స్ పోయిందంటే 20 పాయింట్ వెళ్ళిపోద్ది ఎస్ఎల్. కానీ అది ఫండమెంటల్ ట్రేడ్, అది మార్నింగ్లోనే ఉంటుంది ఫండమెంటల్ ట్రేడ్ అనేది. కన్ఫర్మేషన్ తీసుకునేది మాత్రం తర్వాత 10 గంటల తర్వాత, 10-10:30 తర్వాత కన్ఫర్మేషన్ తీసుకొని చేయాలి. అవి కూడా స్టాక్స్లో చేసాం అంటే మామూలుగా చేసేయి, అంటే కన్ఫర్మేషన్ తీసుకొని చేసేయి. ఇది నిఫ్టీలో ఈరోజు ఫండమెంటల్ ట్రేడ్ దొరికింది. ఇది ఫండమెంటల్ ట్రేడ్. ఓకే, నెక్స్ట్ అదాని ఎంటర్ప్రైజెస్. ఇదిగోండి కన్ఫర్మ్ చేసి తీసుకునేది ఇది. నా దగ్గర మొత్తం ఉంటాయి, నిఫ్టీ ఉంటుంది, నేను చెప్పినట్టు ఇదిగోండి నా దగ్గర నిఫ్టీ ఉంటుంది, కోరిలేట్ చేస్తుంటా, మెటల్ ఉంటుంది, దాన్ని డే టైం ఫ్రేమ్లో పెట్టుకుంటాను, దాన్ని మళ్ళీ దీంట్లో పెట్టుకుంటాను 5 మినిట్స్లో. నేను చేసేది 5 మినిట్స్లో, 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో. అందుకని ఇవన్నీ పెట్టుకొని వీటిని రీడ్ చేసుకొని జోన్ తీసుకొచ్చుకున్నా. ఈ జోన్కి ఏం చేసింది, ఓపెన్ అయింది ఇదే ప్రకారం వచ్చేస్తుంది. ఇక్కడ ఎందుకు తీసుకోలేదు అంటే స్టాక్లో నాకు ఎస్ఎల్ తక్కువ. ఇది కూడా ఫండమెంటల్ ట్రేడ్ తీసుకోవచ్చు, దీని కిందకు వస్తే జోన్ కిందకు వస్తే ఇదే ఫ్లోలో తీసుకోవచ్చు. కానీ ఎందుకు తీసుకుంటే నాకు ఎస్ఎల్ తక్కువ దొరకాలి. నిఫ్టీలో అనేది ఆ ఫ్లో వేరుగా ఉంటుంది. 20 పాయింట్స్ పెట్టేస్తావు, పోతే 20 పోద్ది, వస్తే 60 నుంచి 100 పాయింట్స్ వస్తుంది. కానీ ఈ ఏడాది స్టాక్లో అలా కాదు. ఇంట్రాడే చేసేటప్పుడు నేను ఆప్షన్స్ కాదు దీంట్లో చేసేది, ఇంట్రాడే చేస్తాను. ఇంట్రాడే చేసేటప్పుడు నాకు తక్కువ స్టాప్ లాస్ కావాలి, అందుకని వెయిట్ చేసి కన్ఫర్మేషన్ తీసుకొని ఫ్రీ స్పేస్ దగ్గరికి వచ్చినాక మన ఎంట్రీ అనేది కన్ఫర్మ్ అయింది. ఎక్కడి నుంచి ఎస్ఎల్ తగ్గించడానికి కిందకైతే వెళ్ళిద్ది అని తెలుసు, ఈ బ్లూ లెవెల్ దగ్గరికి వస్తుందని తెలుసు. కానీ ఈరోజు మన ఫేవర్గా ఉందిగా మార్కెటే, మనం ఎగ్జిట్ కావు. అది చూపిస్తాను చూడండి. ఇది ఫ్రీ స్పేస్ దగ్గర పెడితే టాప్లోనే ఉంటుంది, మన జోన్ పైనే ఉంటుంది ఎస్ఎల్. ఆ జోన్ పైకి పోయిందంటే మన ఎస్ఎల్ పోయినట్టే ఇంకా. అది ఇది ఎంత వచ్చిందా, 1:10 వచ్చింది దీంట్లో ఈరోజు ఎందుకు ఎగ్జిట్ కావంటే ఆల్రెడీ మనకు తెలుసు నిఫ్టీ ఫేవర్గా ఉంది. నిఫ్టీ ఫేవర్గా ఉందంటే ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి ఫేవర్గా ఉంది. ఇది మొత్తం జోన్ తినేసింది కాబట్టి ఇక్కడ ఎగ్జిట్ అయిపోవటం బెటర్. ఎందుకంటే నిఫ్టీలోంచి ఆ నుంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ 2:30 అయింది, మళ్ళీ మూమెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకని చెప్పి ఎగ్జిట్ అయిపోవచ్చు. 1:10 ఉంది, ఒక ఇంత ఇచ్చేసి ఎగ్జిట్ అయిపోతాం. ఎందుకంటే మొత్తం మనకే ఫేవర్గా ఉంది మార్కెట్ మొత్తం. నెక్స్ట్ ఏషియన్ పెయింట్ సేమ్ జోన్ ఇదండి. ఈ జోన్కి బ్రేక్ చేసి వచ్చింది. ఇక్కడ ఏడైనా ఫండమెంటల్ ట్రేడ్ చూపిలా బ్రేక్ చేసింది, వచ్చేస్తుంది. ఇంక ఎక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు ఇదిగో బ్లూ లెవెల్ ఎక్కడ ఉంది, ఇక్కడ అలారం పెట్టుకొని పెట్టుకున్నప్పుడు మళ్ళీ ఆడికి వచ్చిద్దా రాదో టెస్ట్ చేసే ముందు ఇంకో లెవెల్స్ తీసుకొని టెస్ట్ చేస్తా. వీటిని టెస్ట్ చేసి ఏం చేసింది, మొత్తం జోన్ కిందకు వచ్చింది. ఆల్రెడీ కంపేర్ ఎక్కడి నుంచైనా పడాలి, ఏడ దాకా వెళ్ళద్దా రీటెస్ట్ కంటే. నిఫ్టీ ఆల్రెడీ అప్పటికే కన్ఫర్మ్ చేస్తూ ఉంది కాబట్టి నేనేం చేశాను, ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకున్నాను. ఎక్కడి నుంచి ఇది ఇదే ఏం చేసింది, కన్ఫర్మ్ చేసింది, కిందకు వచ్చింది. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకునేది, ఇప్పుడు పోయినప్పుడు సపోర్ట్ తీసుకుని వెళ్ళిపోవాలి. మళ్ళీ వచ్చి కన్ఫర్మ్ చేసింది. ఇక్కడ నుంచి వెళ్ళిపోయేది అయితే ఏడ దాకా రీటెస్ట్కి వెళ్ళే పని అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఆ బంప్ ఇచ్చేస్తుంది, ఇక్కడ నుంచి ఫాస్ట్గా వచ్చేస్తుంది రీటెస్ట్కి. అప్పుడు ట్రెండింగ్లో లేకపోయింది అనుకో, ఇలాగే సైడ్ వేలో మనకు 1:4 వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ట్రెండింగ్లో అవుతుందిగా. ఎందుకంటే ట్రెండింగ్ అంటే ఎప్పుడు అంటే ఇది చేసి మళ్ళీ కిందకు వచ్చి క్లోజింగ్ కన్ఫర్మ్ అయిపోయినాక ఎప్పుడైతే మన ఎంటైర్ జోన్ టచ్ అయినాక 2 క్యాండిల్స్ని ఒకేసారి బ్రేక్ చేస్తుండదు. ఇవన్నీ చిన్న
ఉంటాయి. టిప్స్ లాగా అంటే టిప్స్ కాదు, కన్ఫర్మేషన్. అలాంటి మన మన దగ్గర ఏర్పడే కన్ఫర్మేషన్ బట్టి ఎంట్రీ తీసుకుంటాం మనం. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం, చూద్దాం ఇది ఎంత వచ్చిందో. ఇది అసలు ఇది మనము ఎప్పుడైతే ఎక్కడైతే హై క్రియేట్ చేసి ఉంటుందో ఆ హైకి దగ్గరే పెడతాం ఆల్మోస్ట్. ఇది ఇది ఎంట్రీ, ఇది స్టాప్ లాస్. ఇది ఎంత వచ్చిందా? ఇంకా ఫండమెంట్ ఇంకా వెళ్ళిపోతూ ఉంది, ఎందుకంటే నిఫ్టీ మన ఫేవర్గా ఉంది. ఇది ఇంకా స్టాపేజ్ ఎక్కడ దాకా వెళ్ళొద్దో తెలియదు, ఎందుకంటే ఈరోజు నిఫ్టీ ఫేవర్గా ఉంది కాబట్టి మనం ట్రేడ్ తీసుకొని వదిలేస్తాం. దాన్ని వదిలేస్తే అది ఎంతైనా సాయంత్రం 1:4 10 15 ఎంతైనా ఇవ్వాలి. అది ఇప్పుడు ఎంత వచ్చింది? దీంట్లో 1:12 వచ్చింది. దీంట్లో అయినా ఎగ్జిట్ కావు, ఎందుకంటే వాల్యూమ్స్ పడుతున్నాయి. చూసారా, వాల్యూమ్స్ బడి కింద బ్రేక్ చేస్తుంది. వాల్యూమ్స్ బడి కింద బ్రేక్ చేస్తుందంటే అది ఈజీగా పైకి పోతుంది అర్థం. ఓకే, నెక్స్ట్ ఏషియన్ పెయింట్ అయిపోయింది. అదాని ఇప్పుడు ఇది అదాని, ఇది అదాని ఏంటో 10 వచ్చింది, దీంట్లో 12 వచ్చింది. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్లో చూస్తే కన్ఫర్మేషన్ లేదు, కన్ఫర్మేషన్ లేదు. ఏడో దాకా వచ్చితేనే దీన్ని ఎంట్రీ తీసుకోవాలి. మన జోన్స్ ఏది టచ్ కావట్లేదు. ఓకే, కోల్ ఇండియా, ఇది కోల్ ఇండియా. కోల్ ఇండియా కూడా ఇది ఉండే ఫండమెంటల్ ట్రేడ్ అని చెప్పాను కదా. ఫండమెంటల్ అనేది పొద్దున్న ఇక్కడి నుంచి ఉంటుంది, కానీ ఇది ఏడ నుంచి ఇంకా కన్ఫర్మ్ అయిపోయినాక ఎక్కడి నుంచి చూడండి, దీనికి కంపేర్ చేసుకోండి. ఏం చేసింది, టచ్ అయినాక బంప్ అయ్యి దీని క్లోజింగ్ కూడా కిందకు వచ్చేసింది. ఏడు కోల్ ఇండియాలో ఏం చేసింది, నీట్గా వస్తువుని దీన్నే కంపేర్ చేసుకుని చిన్న చిన్న క్యాండిల్స్తో మన రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చింది. రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చినప్పుడు మన ఎంట్రీ ఏడా ఉంటుంది, టాప్లో వేస్తాను ఉంటుంది. ఇది ఎంత వచ్చింది, 1:2.5 వచ్చింది. ప్రస్తుతానికి ఆడ రన్ అవుతుంది. ఎగ్జిట్ కావు మనం, ఎందుకంటే నిఫ్టీ అయ్యి మన ఫేవర్ ఉంది. నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్. హెచ్సిఎల్ టెక్ అయితే ఇదో, ఇది ఎంటైర్ జోన్ మంది. ఈ ఎంటైర్ జోన్కి పైకి పోయింది. ఇది ఎలా పోయింది పైకి, ఉందండి, ఓపెన్ అయింది. ఎంటైర్ జోన్ ఇది, ఇది జోన్. దీన్ని మొత్తం మిడిగేట్ చేసేసుకుంది. ఇది మామూలుగా అయితే బై జరగాలి, ఇప్పుడు ఎక్కడి నుంచి అయినా సరే ఇది జోన్ కానీ బై జరగాలి. కానీ ఈ రోజు నిఫ్టీ మార్కెట్ని కూడా మనం కంపేర్ చేస్తాం. ఇది కూడా ఎప్పుడు కంపేర్ చేస్తాం, మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ నుంచి కంపేర్ చేస్తాం. మార్నింగ్ కన్ఫర్మేషన్ తీసుకుంటే ఎస్ఎల్ పోతా ఉంటాయి. ఆఫ్టర్నూన్ కన్ఫర్మ్ చేసుకొని ఎంట్రీ తీసుకుంటాం. ఇప్పుడు అన్ని మొత్తం మార్కెట్ డౌన్లో ఉంది. డౌన్లో ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇది పడాలంటే దాన్ని ఎప్పుడు పడిద్ది అంటే మధ్యాహ్నం నుంచి పడద్ది. అప్పుడు దాకా ఇది బయింగ్ కన్ఫర్మ్ చేసింది. బయింగ్కి ఎందుకంటే ఇది మొత్తం ఇడికేట్ చేసి అంటే తినేసింది. ఇది మొత్తం తినేసినాకే పైకి వెళ్ళింది. నేను కంపేర్ చేస్తూ ఎక్కడి నుంచి పైకి వెళ్ళాలి. అందుకే చూడండి, అసలు క్రియేట్ చేసి తినింది, అసలు క్రియేట్ చేసి తినింది, అసలు క్రియేట్ తినింది. ఇవన్నీ తినేసినాక మళ్ళీ మన జోన్లోకి వచ్చినాక ఇప్పుడు ఇది బ్రేక్ ఇన్ సైడ్ క్యాండిల్. ఇది బ్రేక్ ఇన్ సైడ్ క్యాండిల్. ఆ నుంచి మన ఎంట్రీ ఉంటుంది. మరి ఇది ఎంత వచ్చింది, 1:3 అంటే ఆల్మోస్ట్ 1:4. ఇంకా దీంట్లో ఎగ్జిట్ కాలేదు. ఇది జోన్ బ్రేక్ చేస్తుందా లేకపోతే ఇక్కడే ఉంటే ఎగ్జిట్ అయిపోదాం, ఎందుకంటే ఇది బయింగ్ కన్ఫర్మ్ చేసింది. బయింగ్ కన్ఫర్మ్ చేసినప్పుడు చాలా అంటే జాగ్రత్తగా, అంటే ఎందుకంటే ఇది కానీ బ్రేక్ చేసిందంటే ఇంకా అసలు మామూలు ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఈ బ్లూ లెవెల్తో ఫండమెంటల్గా టెక్నికల్ రీడ్ చేస్తేనే ఇక్కడ నుంచి నువ్వు ఎంట్రీ తీసుకోగలవు. ఇప్పుడు దీన్ని ఎందుకు పెట్టి, ఇది సపోర్ట్గా పని చేయాలి. సపోర్ట్గా పని చేస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి రియాక్షన్ వస్తుంది. చూడు, ఇక్కడ నుంచి రియాక్షన్ వచ్చింది, పైకి వెళ్ళాలి. ఇందాక ఏషియన్ పెయింట్లో చెప్పినట్టు ఇక్కడ నుంచి మళ్ళీ రియాక్షన్ వచ్చింది, అంటే ఇది తినేస్తుంది అని తెలుసు. ఎందుకని ఇక్కడ మొత్తం తినేయాలా, తినేసింది, మళ్ళీ పైకి పోయింది, వెళ్ళిపోవాలగా. ఇప్పుడు మళ్ళీ కిందకు వచ్చి కానీ కన్ఫర్మ్ చేసిందా, ఇంకా మళ్ళీ ఎక్కడి నుంచి అయినా సరే మళ్ళీ కింద పడటానికే స్కోప్ ఉంది. అది ఓకే. దీంట్లో 1:4 వచ్చింది. హెచ్డిఎఫ్సి లైఫ్ కూడా బయింగ్ కన్ఫర్మ్ చేసింది. బయింగ్ కన్ఫర్మ్ చేసిన దాంట్లో కూడా సెల్ ఎందుకు చేస్తామంటే నిఫ్టీని సెక్టార్ని వాటిని కోరిలేట్ చేస్తేనే తెలిసింది. ఏంటంటే దాని సెక్టార్ ఫినాన్స్ ఇది కిందకు వచ్చేసింది, ఇది డే టైం ఫ్రేమ్, ఇది నిఫ్టీ. ఇవన్నీ కంపేర్ చేసుకుంటే దీంట్లో ట్రేడ్ తీసుకోగలం. ఇది కూడా సేమ్ ఇది హెచ్సిఎల్ టెక్ లాగే పైకి కన్ఫర్మ్ చేసింది. పైకి కన్ఫర్మ్ చేసినాక ఎంటైర్ జోన్లోకి వచ్చేదాకా ఉంటాం. ఇది ఎప్పుడైతే ఈ కింద జోన్ టచ్ కావట్లేదు అంటే ఇది బ్రేక్ చేయడానికి సన్నాహం చేస్తుందని. ఇది ఇక్కడికి వచ్చేసినప్పుడు బ్రేక్ ఇన్ సైడ్ అన్నిట్లో ఒకేలాగా ఉంటుంది ఎంట్రీ. ఇదే బ్రేక్ ఇన్ సైడ్ క్యాండిల్, ఇదే ఎంట్రీ, ఇది బ్రేక్ ఇన్ సైడ్ క్యాండిల్. ఇది ఇక్కడే ఉంటుంది. ఇది కూడా ఎంత వచ్చింది, 1:4 అయితే వచ్చింది. బయింగ్ కన్ఫర్మ్ చేసింది. బయింగ్ కన్ఫర్మ్ చేసిన దాంట్లో మేము 1:4, ఎందుకంటే బయింగ్ కన్ఫర్మ్ చేసిందంటే ఇక్కడ ఎక్కడి నుంచైనా సరే ఈ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. కుదిరితే నిఫ్టీ 2-3 క్యాన్లు గ్రీన్ వేసిందంటే బంప్ అయిపోద్ది. అది బయింగ్ కన్ఫర్మ్ చేసిన దాంట్లో అది ఈ బయింగ్ కన్ఫర్మ్ చేసి నువ్వు సెల్ చేసావు. ఎందుకంటే దానికి రీజన్ మాత్రం నిఫ్టీని సెక్టార్ని వాటిని కోరిలేట్ చేస్తున్నాను కాబట్టి బయింగ్ కన్ఫర్మ్ చేసిన దాంట్లో కూడా సేల్ చేయడానికి సెల్లింగ్ తీసుకుంటా. అది ఈరోజు ఎంత వచ్చిందో దీంట్లో 1:4 వచ్చింది. కోల్ ఇండియాలో 1:2.5 రన్ అవుతుంది. యాక్సిస్ బ్యాంక్లో ఎంట్రీ చూపిందంటే ఎంట్రీ చూపిలా. దీంట్లో ఎన్ని వచ్చింది, 1:10 వచ్చింది. ఏషియన్ పెయింట్లో 1:12 వచ్చింది. అది ఇప్పుడు ఇక్కడ బ్లూ లెవెల్ అనేది జస్ట్ దాన్ని ఫండమెంటల్గా టెక్నికల్గా రీడ్ చేయడానికి మాత్రమే. మెయిన్ మనం చేసేదంతా మన జోన్స్ కానించి. ఆ జోన్స్ కూడా నేను చెప్పాను. ఏంది మనక మొత్తం ఎన్ని జోన్స్ ఉన్నాయి, 8 జోన్లు ఉన్నాయి.
8 జోన్స్ ఉన్నాయి. ఆ 8 జోన్స్ ఏమేంటి నేమ్స్ చెప్పాడు. ఏంది ఎఫ్ఎఫ్ జోన్ ఒకటి, ఎఫ్ఆర్ జోన్ ఒకటి, బై సీక్రెట్ జోన్ ఒకటి, సెల్ సీక్రెట్ జోన్ ఒకటి, సెకండ్ సెల్లరు, సెకండ్ బయ్యరు, సీక్రెట్ బయ్యరు, సీక్రెట్ సెల్లర్ అని చెప్పాను. ఇవన్నీ ఉంటాయి. ఈ అన్ని ఆన్లైన్లో చెప్పేది కాదు. ఆఫ్లైన్లో అయితే పక్కన కూర్చోబెట్టుకొని అవి చూపిస్తూ ఉంటే, లైవ్లో చూపిస్తూ ఉంటే అవి అర్థమైద్ది. అవి మన మైండ్లోకి ఎక్కాలి అంటే మన మైండ్ సెట్ తెలిసి ఉండాలి ముందు. ఆ మైండ్లోకి ఏ ఎగ్జాంపుల్ రూపంలో అవి తీసుకెళ్లాలనేది వాళ్ళకి ఆ ఎగ్జాంపుల్సే చెప్పి ఆ మైండ్ సెట్ని మార్చేదానికి ట్రై చేస్తాం. అది అందుకని ఆఫ్లైన్. ఆన్లైన్లో చెప్తే వచ్చేసే పని అయితే ఇప్పుడు 99% అందరు ట్రేడర్స్ అందరు సక్సెస్ అయిపోవాలి. మరి ఎందుకు 99% ఫెయిల్ అయిపోతున్నారు, ఆ 1% సక్సెస్ అవుతున్నారు? ఆ 1% కూడా ఎక్కువ సంవత్సరాలు నేర్చుకొని 5 సంవత్సరాలు బట్టి నేర్చుకొని దాన్ని రియల్గా ఇంప్లిమెంట్ చేసి ఫార్వర్డ్ టెస్టులు చేసి బ్యాక్వర్డ్ టెస్టులు చేస్తేనే వచ్చింది. ఏదో మనీ ఉన్నాయి కదా అని చెప్పి మనీ తీసుకొచ్చేసి దీంట్లో పెట్టేసి వచ్చేస్తాయి అంటే మాత్రం అవి మాత్రం పోతాయి. 10లో 2 సార్లు ఇస్తుంది, ఆ ఇచ్చిన 2 రోజులకు గుర్తుంటుంది. ఇంకా మిగతా 7-8 రోజులు మాత్రం పోతూనే ఉంటాయి. కానీ మనుషులకి ఎలా ఉంటుందంటే వచ్చిన 2 రోజులు 1:10, 15 ఇస్తుంది కాబట్టి అయ్యే గుర్తుంటాయి. ఈ పోయే ప్రతిరోజు స్టాప్ లాస్ కూడా బెటర్. కొంతమంది అయితే పోతూ ఉండి చూస్తూ ఉంటారు, హెవీ లాస్కి ఎగ్జిట్ అవుతుంటారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే రిస్క్ రివార్డ్ చేయటం చాలా. నువ్వు పోయేటప్పుడు ప్రతిసారి రూపాయి ఇవ్వాలి, తీసుకున్న ప్రతిసారి రూ. 4 నుంచి రూ. 10 తీసుకోవాలి. అంతేగాని ఇచ్చే ప్రతిసారి రూ. 4 ఇస్తావు, రూ. 10 ఇస్తావు, ఎగ్జిట్ అయిపోతావు. పోతా ఉంటే వచ్చేటప్పుడు మాత్రం 1:1కి 1:2కి ఎగ్జిట్ అయిపోతావు. మన కోచింగ్లో ఉండేది మాత్రం ఎంట్రీ తీసుకుంటే మాత్రం ఎయిదర్ ఎస్ఎల్లా ఎయిదర్ 1:4. ఇంకా మనకి మార్కెట్ కండిషన్ అవి తెలిస్తే మాత్రం 1:10 కాదు కదా, 1:20 దాకా కూడా వెయిట్ చేయగలుగుతాం. రీజన్ ఉండాలి. నువ్వు వెయిట్ చేస్తున్నావు అంటే దానికి రీజన్ ఉండాలి. బ్యాక్ ఎండ్ రీజన్ లేకుండా నేను వెయిట్ చేస్తానంటే నిఫ్టీ పైకి పోతుంది, అన్ని పైకి పోతున్నాయి. అన్ని పైకి పోతున్నప్పుడు నువ్వు సెల్ చేసినప్పుడు నీకు 1:4 వేయటమే ఎక్కువ. నువ్వు కాదు కూడదు అని చెప్పి అలాగే కూర్చున్నావు అనుకో, వచ్చిన నా 1:4 అనేది ఒక క్యాన్లో తీసుకెళ్ళిపోద్ది. అదేగా ఇప్పుడు నిఫ్టీ అంటే నిఫ్టీ ఏం చేస్తుంది? సెల్ జరుగుతుంది కాబట్టి సెల్ చేసిన దాంట్లో వెయిట్ చేయొచ్చు, కావాల్సినంత వస్తుందిగా. చూడు, యాక్సిస్ బ్యాంక్ మనకి ఎంట్రీ ఇలా, ఇదిగో ఇది హెచ్సిఎల్ చెప్పాగా. ఈ జోన్ అనేది క్రిటికల్. ఇక్కడ కింద కానీ బ్రేక్ చేసింది ఇక్కడికి వెళ్ళిపోద్ది ఫాస్ట్గా. బ్రేక్ చేయలేదో ఏడే ప్రొడక్ట్ చేసుకుంటుంది. మన ఫేవర్గా ఉంటుంది మార్కెట్ మొత్తం. మన ఫేవర్గా ఉన్నప్పుడు మనం ఎంతసేపు అయినా కూర్చుంటాం, వెయిట్ చేయాలి. ఎందుకంటే మార్కెట్ మన ఫేవర్గా ఉన్నప్పుడు తీసుకోవాలి. మనకు అన్ఫేవర్గా ఉన్నప్పుడు ఎట్టా 1:4కి ఎగ్జిట్ అయిపోతాం. వచ్చేటప్పుడు ఎందుకు ఎగ్జిట్ అవ్వాలి? మన ఫేవర్గా ఉన్నప్పుడు. నువ్వు ఫేవర్గానే ఉంది నిఫ్టీ 150 పాయింట్లు ఇచ్చింది, ఆల్మోస్ట్ 145 పాయింట్ల దగ్గర నేను ఎగ్జిట్ అయిపోయా. అది మనం ఇచ్చేటప్పుడు ఆ 20 అనేది ఇవ్వాలి, రూపీస్ అనేది. తీసుకున్న ప్రతిసారి 60 నుంచి 80 పాయింట్లు తీసుకోవాలి. ఇచ్చేటప్పుడు ప్రతిసారి 20 పాయింట్లు ఇవ్వాలి. అది మెయిన్ థీమ్ ఇక్కడ. నువ్వు ఇచ్చేటప్పుడు మాత్రం వెళ్తూ ఉంటే స్టాప్ లాస్ కూడా పెట్టకుండా వెళ్తూ ఉంటే ఎగ్జిట్ అయిపోతుంటావు. వస్తూ ఉంటే 1:1కి 1:2కి ఎగ్జిట్ అయిపోతావు. అక్కడ అది కాదు. ఇక్కడ ఇక్కడ వెళ్ళింది అంటే, ఇక్కడ పోయింది అంటే ఇక్కడ దాకా రావాలి. ఇది కూడా స్ట్రెంత్ ఇండికేట్ చేస్తావు. ఇది మొత్తం స్ట్రెంత్ ఇండికేట్ చేసేది కెలకు క్లోజింగ్ ఇచ్చింది. అందుకని దాకా వెయిట్ చేస్తావు. కాదు మళ్ళీ పోయినాక మళ్ళీ ఇక్కడ హైరే చేసింది అనుకో, ఇదా రీటెస్ట్ మీద ఎగ్జిట్ అవుతావు. మన ఇండియన్ మార్కెట్ 75 క్యాండిల్లో ఇన్ని రీటెస్ట్ ఇన్ని చేయదు. అది ఇటు వెళ్ళాలనుకుంటే అది వెళ్ళిపోద్ది. అది ఓకే. ఇప్పుడు నాకు చాలా మంది ఫోన్ చేస్తూ ఉన్నారు. ఫోన్ చేసి ఆన్లైన్లో చెప్తారా మా కోసం ఆన్లైన్లో చెప్పండి అన్నారు. కానీ ఇక్కడ ఆన్లైన్లో చెప్పేదానికి ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మీరే చూస్తున్నారు ఈ మార్కెట్లో ఎలా ఉంది. రోజు ఒక స్కామర్ బయటపడుతున్నాడు. ఆన్లైన్లో చెప్పి 6 లక్షలు 10 లక్షలు కట్టి కాల్స్ ఇస్తాము, టిప్స్ ఇస్తాము, వీడియోస్ ఇస్తాము, అవి ఇస్తాము ఇవి ఇస్తాము అని చెప్పి రోజు ఒకరు బయటపడుతున్నారు. ఎలా బయటపడుతున్నారు? ఎందుకంటే ఆన్లైన్లో చెప్తాం అనగానే మీరు డబ్బులు కడుతున్నారు కాబట్టి. కానీ ఇక్కడ నేను మాత్రం పక్కనే కూర్చోబెట్టుకొని ఆఫ్లైన్లో 6 నెలల నుంచి సంవత్సరం పడుతుందంటే అంత టైం లేదు భయ్యా మన దగ్గర. 20 రోజుల్లో చెప్పేస్తావా, 30 రోజుల్లో చెప్పేస్తావా? చెప్పేసి అంటున్నారు 20 రోజులు 30 రోజులు. ఇప్పుడు మనం బీటెక్ చదువుతున్నాం, బీటెక్ చదివితే 4 సంవత్సరాలు బీటెక్ చేస్తే మళ్ళీ బయటికి వెళ్ళినాక జాబు అక్కడ కాలేజీలో రాకపోతే మళ్ళీ బీటెక్ చేసి మళ్ళీ కోచింగ్ సెంటర్కి వెళ్తాం. ఆ కోచింగ్ సెంటర్లో పోయి నెలకే వస్తుందా? 20 రోజుల్లోనే జాబ్ వస్తుందా? రాట్లా. 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. అది కూడా వచ్చిన వాళ్ళకి వస్తుంది, రాని వాళ్ళకి రాట్లా. అది నేను చెప్పాల్సింది అనుకుంది ఏంటంటే ఇది ఆన్లైన్లో చెప్పేది అయితే కాదు. ఆఫ్లైన్లోనే 6 నెలల నుంచి సంవత్సరం పట్టద్ది. నేను ఆన్లైన్లో చెప్పేయచ్చు. ఆన్లైన్లో చెప్పి నాకు 10,000 20,000 కొట్టేయమంటే కొట్టేస్తారు. కానీ అక్కడ అది కాదు కదా. జెన్యున్గా నిజంగా ట్రేడర్గా తయారు చేయాలంటే ఆ టైం పట్టద్ది, 6 నెలల నుంచి సంవత్సరం పట్టద్ది. అది నేను చెప్పాలనుకుంది. ఓకే, ఇక మన ఫేవర్గానే ఉందిగా మార్కెట్. ప్రస్తుతానికి 240 అయింది. ఇక నేను ఇంకోటి చెప్తున్నాను ఏంటంటే,
ఇక్కడ ఎంట్రీస్ తీసుకున్నా సరే 3 గంటలకల్లా ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేసేస్తాం. 3 గంటలకి 0 చేసి పెట్టేస్తాం అన్నిటిని. అది ఓకే. ఇదిగోండి ఎవరికైనా మార్కెట్ ఫేవర్ ఉన్నప్పుడు తీసుకోవడం. ఇదిగో హెచ్సిఎల్ బయింగ్ కన్ఫర్మ్ చేసింది. ఇది బ్రేక్ చేయలేదంటే అసలు మామూలుగా వెళ్ళదు. 2-3 క్యాండిల్ వేసింది అనుకో సప్పని వెళ్ళిపోద్ది పైకి. అందుకని మనం చూస్తూ ఉండాలి దాన్ని. ఏంది ఎంట్రీస్ ఇచ్చినప్పుడు దాన్ని అబ్జర్వ్ చేస్తూ కూడా ఉండాలి. ఎప్పుడు నువ్వు 1:4 వచ్చినాక. అంతేకాని తీసుకున్న కాడి నుంచి ఒకటే స్టాక్ని పట్టుకొని కూర్చోమని కాదు. అది ఓకే. ఈ రోజుకి అది నేను ఆల్రెడీ చెప్పాను. ఈ జోన్స్ పేర్లు చెప్పాను, అన్నీ చెప్పాను, రివీల్ చేశాను. అందరూ మెయిల్ లెవెల్స్ నుంచి చేస్తుంటారు. నేను మాత్రం అక్కడి నుంచి చేస్తుంటాను. అందుకే నేను ప్రస్తుతానికి సక్సెస్లో ఉన్నాను నా సిస్టంలో. అది నా సిస్టమ్ అది.